నమస్తే, నేను వంశీ. వెల్కమ్ టు ఐ న్యూస్. తెలంగాణ రాజకీయాల్లో మరో హైడ్రామా తెరపైకి వచ్చింది. ఒకప్పుడు తెలంగాణను శాసించిన టీఆర్ఎస్ అనే మూడక్షరాల పేరు ఇప్పుడు ఢిల్లీలోని కేంద్ర ఎన్నికల సంఘం వద్ద హాట్ టాపిక్ గా మారింది. కల్వకుంట్ల కవిత కొత్త పార్టీ పెట్టబోతున్నారనే ప్రచారం, దానికి టీఆర్ఎస్ అనే పేరును పరిశీలిస్తున్నారనే వార్తల నడుమ ఈ టైటిల్ ఇష్యూ తీవ్ర వివాదానికి దారితీసింది. అప్పట్లో కవిత ఇచ్చిన పబ్లిక్ నోటీస్ పై ఈసీకి ఏకంగా వందల సంఖ్యలో ఫిర్యాదులు కూడా పోటెత్తాయి. మరోవైపు ఈ పేరు మాదంటే మాదంటూ మహారాష్ట్రకు చెందిన ఓ సంస్థ కూడా లైన్లోకి వచ్చేసింది. వీటన్నింటికీ మించి ఆ పేరు ఎవరికీ ఇవ్వద్దంటూ బీఆర్ఎస్ రంగంలోకి దిగడంతో ఢిల్లీ వేదికగా సరికొత్త రాజకీయ యుద్ధమే మొదలైంది. అసలేంటి ఈ వివాదం? దీని వెనక విన్న లోతైన సమీకరణాలేంటి? లెట్స్ వాచ్ ది స్టోరీ. ఢిల్లీలోని కేంద్ర ఎన్నికల సంఘం కార్యాలయం ఇప్పుడు తెలంగాణకు చెందిన ఒక పొలిటికల్ ఇష్యూతో హీట్ ఎక్కిపోయింది. కల్వకుంట్ల కవిత టీఆర్ఎస్ పేరుతో కొత్త పార్టీని రిజిస్టర్ చేసే ప్రక్రియలో భాగంగా నిబంధనల ప్రకారం ఈసీ ఒక పబ్లిక్ నోటీస్ జారీ చేసింది. ఈ పేరుపై ఎవరికైనా అభ్యంతరాలుంటే తెలపాలని కోరింది. అంతే, ఈ నోటీసు వచ్చిన కొన్ని రోజుల్లోనే ఈసీకి ఊహించని షాక్ తగిలింది. కవిత టీఆర్ఎస్ పేరును వాడుకోవడంపై దాదాపు 700కు పైగా అభ్యంతరాలు వ్యక్తమయ్యాయంటూ ఈసీకి పెద్ద ఎత్తున ఫిర్యాదులు వెలువయ్యాయి. కవితకు అభ్యంతరాల సెగ తగలడం ఒక ఎత్తైతే, ఈ కథలో మరో ఆసక్తికరమైన ట్విస్ట్ తెరపైకొచ్చింది. కవిత తన పార్టీ పేరును అధికారికంగా ప్రకటించడానికి ఒక్కరోజు ముందే మహారాష్ట్రలోని షోలాపూర్ కేంద్రంగా పనిచేస్తున్న తెలంగాణ రాష్ట్ర సామాజిక సేన అనే సంస్థ సిఈసికి దరఖాస్తు చేసుకుంది. ఆ సంస్థ నేత దయానంద్ మహదేవ్ తమకే టీఆర్ఎస్ పేరు కేటాయించారని ముందే క్లెయిమ్ చేశారు. ఇప్పుడు ఇటు కవిత గ్రూప్, అటు షోలాపూర్ నేత ఇద్దరి అప్లికేషన్లలోనూ షార్ట్ ఫామ్ టీఆర్ఎస్ కావడంతో కేంద్ర ఎన్నికల సంఘం వద్ద పెద్ద టెక్నికల్ మరియు లీగల్ వివాదం నెలకొంది. ఇద్దరి ఫైట్ మధ్యలోకి ఇప్పుడు అసలైన పాత మొగుడులాగా బీఆర్ఎస్ పార్టీ ఎంటర్ అయింది. కవిత కొత్త పార్టీ పేరుపై బీఆర్ఎస్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఈసీకి రాతపూర్వకంగా ఫిర్యాదు చేసింది. గతంలో తెలంగాణ రాష్ట్ర సమితిగా ఉన్న పేరునే తాము భారత రాష్ట్ర సమితిగా మార్చుకున్నామని, కానీ గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పటికీ మెజారిటీ ప్రజలు బీఆర్ఎస్ ను టీఆర్ఎస్ గానే గుర్తిస్తున్నారని గులాబీ పార్టీ వాదిస్తోంది. కనుక ఓటర్లు గందరగోళానికి గురయ్యే ప్రమాదం ఉందని, టీఆర్ఎస్ అనే పేరును లేదా ఆ అక్షరాల కలయికను భవిష్యత్తులో వేరే ఎవరికి కేటాయించవద్దని బీఆర్ఎస్ గట్టిగా డిమాండ్ చేస్తోంది. ఇప్పుడు బంతి కేంద్ర ఎన్నికల సంఘం కోర్టులో ఉంది. ఒకవైపు మొదట దరఖాస్తు చేశామంటున్న షోలాపూర్ నేత, మరోవైపు కల్వకుంట్ల కవిత ప్రతిపాదన, ఇంకోవైపు సెంటిమెంట్, ఓటర్ల కన్ఫ్యూజన్ అస్త్రంతో అడ్డుపడుతున్న బీఆర్ఎస్. ఈ ముక్కోణపు పోటీ నడుమ ఈసీ ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుంది? ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ బేసిస్ పై షోలాపూర్ నేతకి ఇస్తుందా? కవిత అభ్యర్థనను మన్నిస్తుందా? లేక బీఆర్ఎస్ అభ్యంతరాలను పరిగణలోకి తీసుకుని టీఆర్ఎస్ పేరును పూర్తిగా హోల్డ్లో పెడుతుందా అనేది ఇప్పుడు దేశ రాజధానిలో ఉత్కంఠ రేపుతోంది.